వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక జమ్మూలో బాంబుల మోత మోగుతోంది. 7 చోట్ల భారీ పేలుళ్లు జరిగినట్లు సమాచారం. పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం పేల్చేసింది. జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి జరిగినట్లు సమాచారం. దీంతో జమ్మూలో బ్లాక్అవుట్ ప్రకటించారు. ప్రజలు ఎవరు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. అటు రాజస్థాన్లోనూ పేలుళ్లు జరిగినట్లు సమాచారం. कर रहे हैं नहीं होता नहीं होता ఇక జమ్మూలో బాంబుల మోత మోగుతోంది. 7 చోట్ల భారీ పేలుళ్లు జరిగినట్లు సమాచారం. పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం పేల్చేసింది. జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి జరిగినట్లు సమాచారం. దాంతో జమ్మూలో బ్లాక్అవుట్ ప్రకటించారు. ప్రజలు ఎవరు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. అటు రాజస్థాన్లోనూ పేలుళ్లు జరిగినట్లు సమాచారం. ఇక జమ్మూకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ఎడిటర్ భరత్ అందిస్తారు. భరత్, పాకిస్తాన్ మిసైల్స్ జమ్మూ ఎయిర్పోర్ట్ మీద ప్రయోగించింది. కొద్దిసేపటి క్రితమే మన S-400 డిఫెన్స్ సిస్టమ్ వాటన్నిటిని కూడా ప్రస్తుతం నేలమట్టం చేసే ప్రయత్నం చేస్తోంది. జమ్మూతో పాటు మనకు అందుతున్న సమాచారం మేరకు పఠాన్కోట్, అఖ్నూర్, సాంబా ఈ ప్రాంతాల్లో పాకిస్తాన్ ముఖ్యంగా పాకిస్తాన్ క్షిపణులు అన్నిటిని కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో చాలా చోట్ల కూడా ఇప్పుడు జమ్మూలో మొత్తం కూడా సైరన్స్, నిన్న మనం మాక్ డ్రిల్లో చూసాం, ఏవైతే సైరన్స్ ఉన్నాయో ఆ సైరన్స్ అంతటి కూడా అక్కడ మోగించిన పరిస్థితి. విజువల్స్ మొత్తం కూడా లైట్లు ఆఫ్ చేశారు. ఓన్లీ జమ్మే కాదు, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఏరియాలో కూడా పూర్తిగా లైట్లు ఆపేసిన పరిస్థితి. సో జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఎస్పెషల్లీ పఠాన్కోట్ లో కూడా మల్టిపుల్ ఎయిర్ అటాక్స్ గా జరిగినట్టుగా చెప్తున్నారు. సో పాకిస్తాన్ అక్కడ డ్రోన్స్ ద్వారా ఆ ఎయిర్పోర్ట్ మీద బాంబులు వేసే ప్రయత్నం చేస్తోంది. దీన్ని మన S-400 డిఫెన్స్ సిస్టమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాక్టివేట్ అయింది. S-400 యాక్టివేట్ అయ్యే ముందు అని కూడా అక్కడ లైట్స్ అన్ని కూడా ఆపేస్తారు. లైట్స్ ఆపేసినప్పుడు ఇన్వర్టర్స్, జనరేటర్స్ కూడా వాడొద్దని ముందుగా వాళ్ళకి చెప్తారు. సో ఆ ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్ అటాక్ చేసినప్పుడు మనం ఆ విజువల్స్ లో చూస్తే కనుక గాలిలోనే ఆ మిసైల్స్ ని అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ డ్రోన్స్ ద్వారా వచ్చిన దాన్ని ఇంటర్సెప్ట్ చేసి వాటన్నిటిని కూడా అక్కడే కూల్చేస్తున్న పరిస్థితి. తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఎయిర్ రైడ్ జరుగుతుంది. ఇంకోవైపు సరిహద్దులో ఆర్టిలరీ ఫైరింగ్ కూడా జరుగుతున్న పరిస్థితి. సో చాలా చోట్ల కూడా మళ్ళీ మనం ఏదైతే చేసామో అదే విధంగా వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో కూడా. సో ఇక్కడ జమ్మూలోని చాలా చోట్ల కూడా ప్రస్తుతం మొబైల్ కనెక్టివిటీ పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కరెంట్ ఆపేశారు. దాంతో సెల్ ఫోన్ టవర్స్ కూడా పనిచేయరాదు. సో అదేవిధంగా ప్రోటోకాల్ ప్రకారం బ్లాక్అవుట్ ప్రాసెస్ అన్ని చోట్ల కూడా జరుగుతోంది. పంజాబ్ లో కూడా పంజాబ్ లో చాలా చోట్ల కూడా లైట్లను స్విచ్ ఆఫ్ చేయమని చెప్తున్నారు. తర్వాత వెహికల్లో ఉంటే గనక ఆ వెహికల్స్ ని మీరు అక్కడే పార్క్ చేయండి, ఒక సైడ్ కు పార్క్ చేసి స్విచ్ ఆఫ్ చేయండి అని చెప్తున్న పరిస్థితి. ఇది ప్రికాషనరీ మెజర్ అనే చెప్తున్న పరిస్థితి. సో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు పాకిస్తాన్ జమ్మూ ఎయిర్పోర్ట్, పఠాన్కోట్, అఖ్నూర్, సాంబా ఈ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా అటాక్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకి ఇప్పటి వరకు సమాచారం అందుతోంది. సో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అంటే ఢిల్లీకి సంబంధించిన ప్రధాన నగరం, ప్రధానమంత్రి, రాష్ట్రపతి భవన్ ఇవన్నీ ఉండే ప్రాంతాల్లో పూర్తిగా కూడా
లైట్లు ఆఫ్ చేయమని అనౌన్స్ చేశారు. ఎందుకంటే ముందు జాగ్రత్తగా చర్య. కంప్లీట్ బ్లాక్అవుట్ ఇన్ జమ్మూ, లౌడ్ ఎక్స్ప్లాన్షన్స్, బాంబింగ్, షెల్లింగ్ ఆర్ మిసైల్ స్ట్రైక్ సస్పెక్టెడ్. సో జమ్మూలో అయితే లౌడ్ ఎక్స్ప్లోజన్స్ వినిపిస్తున్నాయి, బాంబింగ్, షెల్లింగ్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. పఠాన్ కోట్ లో కూడా, పఠాన్ కోట్ మన ఇంతకుముందు ఎయిర్పోర్ట్ మీద ఉగ్రవాదులు దాడి చేసిన సంఘటన మనకు గుర్తుండే ఉంటుంది. పఠాన్ కోట్ లో కూడా బ్లాక్అవుట్ అనౌన్స్ చేసిన పరిస్థితి. అటు ఇవాళ మొత్తం కరాచీ నగరం మొత్తం తగలపడిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే మనం చేసిన డ్రోన్ దాడులతో కరాచీ పూర్తిగా ఖతం అయిపోయిన సిచ్యువేషన్. లాహోర్ పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి. పాకిస్తాన్ కు ఏం జరుగుతుందో తెలియని విధంగా కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండిలో మల్టిపుల్ ఎక్స్ప్లోజన్, చాలా చోట్ల కూడా బాంబు పేలుళ్లు జరిగిన పరిస్థితి. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రోన్స్ ద్వారా లాహోర్ దాకా వెళ్లారు, ఏకంగా కరాచీ దాకా వెళ్లారు. లాహోర్, కరాచీ చాలా దూరంలో ఉంటాయి మన బార్డర్ నుంచి. కరాచీ అయితే దాదాపు 600-700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరాచీ దాకా కూడా వెళ్లే పరిస్థితి. ఇప్పుడు లాహోర్ లో యాంటీ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్, అంటే వాళ్లకున్న భద్రత మొత్తం కూడా వెళ్లిపోయింది. ఆ ఎయిర్పోర్ట్ లో ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని మనం పూర్తిగా న్యూట్రలైజ్ చేశాం. లాహోర్ దాకా మన యుద్ధ విమానం వెళ్లిన పాకిస్తాన్ కి తెలియని పరిస్థితి మనం ఇప్పుడు కల్పించిన పరిస్థితి. సో మేజర్ మిసైల్ అటాక్స్ ఇన్ జమ్మూ, సెవరల్ మిసైల్స్ ఇంటర్సెప్టెడ్. చాలా చోట్ల మిసైల్స్ వస్తున్నా ఇంటర్సెప్ట్ అంటే వాటిని మధ్యలోనే అడ్డుకొని భద్రతా బలగాలు మన ఎయిర్ ఏదైతే ఉందో, మన ఎయిర్ ఫోర్స్ ఉందో వాటిని మధ్యలోనే ఆపుకున్న పరిస్థితి. సో చాలా చోట్ల కూడా ఇప్పుడు బ్లాక్అవుట్ చేశారు, డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయిన పరిస్థితి. గాల్లో ఉన్న వాటిని గాల్లోనే మనం అడ్డుకొని పూర్తిగా ఆపేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు జమ్మూ ఎయిర్పోర్ట్ మీద దాడి చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఎందుకంటే కరాచీ, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ ఇన్ని నగరాలు కూడా మనం నేలమట్టం, చాలా చోట్ల కూడా డిఫెన్స్ సిస్టమ్ని వాటన్నిటి కూడా మనం ఎదుర్కోవడంతో వాళ్ళు జమ్మూలో మిసైల్స్ ద్వారా విరుచుపడే ప్రయత్నం వాళ్ళు చేస్తున్న పరిస్థితి. మొత్తం 8 డ్రోన్లతో దాడి చేస్తున్నట్టుగా చెప్తున్నారు. జమ్మూలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇంట్లోనే ఉండాలని మన అథారిటీస్ అన్ని కూడా వాళ్ళు అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. సో ఇప్పుడు జమ్మూ, పఠాన్ కోట్ అంటే ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్ ప్రాంతంలో ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ షెల్లింగ్ రిపోర్టెడ్ ఇన్ పంజాబ్స్ పఠాన్ కోట్ యాజ్ వెల్ as సాంబా అండ్ అదర్ సెక్టార్స్ ఇన్ జీఈ. జమ్మూ కాశ్మీర్ లోని సాంబాతో పాటు పంజాబ్ లోని పఠాన్ కోట్ లో కూడా పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతుంది ఒకవైపు. ఇంకోవైపు జమ్మూలో వాళ్ళు షెల్లింగ్, జమ్మూలో మిసైల్స్ ఉపయోగించి దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మన ఎయిర్ ఫోర్స్ S-400 డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా ఇప్పటి వరకైతే అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. మిడ్ ఎయిర్ లోనే, అంటే గాల్లోనే మనం విజువల్ చూస్తే కనుక ఆ విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఆ మిసైల్స్ ని గాల్లోనే వాటిని అడ్డుకొని పేల్చేసే ప్రయత్నం జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది మనకు జరగకుండా. ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా దీనికోసం సిద్ధమైంది. ఆ స్ట్రైక్స్ ఏదైతే వస్తున్నాయో వాటన్నిటి కూడా ఆపే ప్రయత్నం మనం చేస్తున్న పరిస్థితి. సో మొత్తానికి చాలా టెన్షన్ వాతావరణం జమ్మూ ప్రాంతంలో మనకు కనిపిస్తోంది. ఇండియా సరైన రీతిలో బదిలిస్తుంది. కరాచీ, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ అన్ని కూడా అక్కడ నగరాల్లో ఇవాళ దాదాపు పాకిస్తాన్ లో 25 చోట్ల, ఏకంగా 1-2 కాదు 25 చోట్ల సందీప్ పేలుళ్లు సంభవించాయి. 25 చోట్ల కూడా పాకిస్తాన్ నగరాలన్నీ కూడా దద్దరిల్లిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చాలా చోట్ల కూడా ఇప్పుడు జమ్మూలోని చాలా ప్రాంతాల్లో కూడా మొత్తం ఓవరాల్ గా జమ్మూ అంతా కూడా ఇప్పుడు లైట్స్ అన్ని కూడా తీసేశారు. యాజ్ ఎ ప్రికాషనరీ మెజర్ లైట్స్ అన్ని తీసేసి మన మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద దాడి జరగకుండా ప్రయత్నం చేస్తున్నారు. సో ఎస్పెషల్లీ ఇప్పుడు పాకిస్తానీ డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ వాటన్నిటిని ఆల్రెడీ కూల్చేశారు. లాహోర్ లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, లాహోర్ లో అత్యంత కీలకమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను కూడా మన వాళ్ళు ఆపేసిన పరిస్థితి. సో మిడ్ ఎయిర్ లోనే, మధ్యలోనే ఆపేసి వాటన్నిటిని కూడా
కాల్చేస్తున్నారు. సో డ్రోన్స్ ద్వారా, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ద్వారా మనం ఏదైతే ప్రయత్నం చేశామో వాళ్ళతో అదే విధంగా చేయాలని చెప్పి నడుపుతున్న పరిస్థితి. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని రకాల మెజర్స్ తీసుకుంటోంది. ఎయిర్పోర్ట్ మీద డ్రోన్ గానీ మల్టిపుల్ మిసైల్స్ ద్వారా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా మనం 27 ఎయిర్పోర్ట్స్ మూసేశాము. జమ్మూ గానీ, శ్రీనగర్ గానీ, పఠాన్కోట్ గానీ, తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, పాకిస్తాన్ సరిహద్దులో, పాకిస్తాన్ కు దగ్గరలో ఉన్న చాలా ఎయిర్పోర్ట్స్ అన్నిటి కూడా మూసేసిన పరిస్థితి. రాజస్థాన్ బార్డర్ పరిసర ప్రసారంలో కూడా బ్లాక్అవుట్ మన వాళ్ళు ప్రకటించారు. బార్డర్ పరిధిలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా బ్లాక్అవుట్ అంటే కరెంటు తీసేయడం, సో దట్ ఎటువంటి నష్టం జరగకుండా ప్రికాషనరీ మెజర్ గా బ్లాక్అవుట్ మన వాళ్ళు ప్రకటించారు. రాత్రి 9 గంటల నుండి బ్లాక్అవుట్ కు భారత ఆర్మీ పిలుపునిచ్చింది. బార్డర్ సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో పూర్తిగా రాకపోకల్ని కూడా బంద్ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. బికనీర్ లో కూడా మనకు సమాచారం అందుతుంది. బికనీర్ లో కూడా ముందు జాగ్రత్తగా బ్లాక్అవుట్ ప్రకటించారు. నల్ ఇలాకా మే బి కియా గయా బ్లాక్అవుట్. బికనీర్, నల్ ఈ ప్రాంతాల్లో డ్రోన్ ఎగరకుండా, ఎటువంటి డ్రోన్ ఎగరకుండా నిషేధం విధించారు. పాకిస్తాన్ రాజస్థాన్ లో 3 ప్రాంతాల్లో దాడి చేసేందుకు ప్రయత్నించింది నిన్న రాత్రి. అవి నల్, తర్వాత బికనీర్ ఈ ప్రాంతాల్లో చేసేందుకు ప్రయత్నించింది. సో హై అలర్ట్ మన వాళ్ళు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మిసైల్ తో దాడులు చేసే ప్రయత్నం చేస్తే దాని వెంటనే మన వాళ్ళు కూడా తిప్పికొట్టిన అక్కడ పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు జమ్మూలో సిచ్యువేషన్ అయితే కొంచెం టెన్షన్ గా ఉంది. బట్ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇవాళ ఉదయం నుంచి వాళ్ళు రాత్రిపూట చేస్తే మనం ఉదయమే కరాచీ నగరాన్ని పూర్తిగా కకావికలం చేసిన పరిస్థితి. రావల్పిండిలో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, ఐపీఎల్ తరహాలో పాకిస్తాన్ లో క్రికెట్ ఆడుతున్న వాళ్ళని కూడా మన వాళ్ళు అక్కడ డ్రోన్ అటాక్ తోటి పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆపేయాల్సిన పరిస్థితి. ఇక పూర్తి స్థాయి యుద్ధం దిశగా భారత్ పాక్ అయితే వెళ్తున్నట్టుగా మనకు క్లియర్ గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే మనకు అర్థమైతే ఖచ్చితంగా అవుతున్నాయి. మొత్తం 8 ఇప్పటి వరకు 8 మిసైల్స్ ని మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి జమ్మూ, పంజాబ్ ఈ 2 రాష్ట్రాల్లో 8 మిసైల్స్ ని మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. తర్వాత సాంబా జిల్లాలో, జమ్మూ డివిజన్ లోని సాంబా జిల్లాలో సైరన్స్ కూడా మోగించారు. సైరన్స్ మోగిస్తే ప్రజలెవరు కూడా బయటికి రావద్దు, ప్లస్ లైట్స్ వేయొద్దని వాళ్ళందరికీ చెప్పిన పరిస్థితి. తర్వాత జమ్మూలో 8 మిసైల్స్ కూడా మన వాళ్ళు కూల్ చేశారు. ఎటువంటి నష్టం జరగలేదు ఇప్పటి వరకు. భారత ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం పొటెన్షియల్ డ్యామేజ్ ఏది జరగలేదు, క్యాజువాలిటీస్ కూడా ఏది జరగలేదు. సో మనం ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా 4 రాష్ట్రాలు అలర్ట్ లో ఉన్నాయి. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఈ 4 రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. చాలా చోట్ల కూడా బ్లాక్అవుట్ ప్రకటించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎస్పెషల్లీ సాంబా సెక్టార్ లో కూడా ఫైరింగ్ చాలా పెద్ద ఎత్తున పాకిస్తాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జైసల్మీర్ అదేవిధంగా బికనీర్ ఈ 2 ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా చెప్తున్నారు. జైసల్మీర్, బికనీర్ ఈ 2 ప్రాంతాల్లో ప్రధానంగా ఈ బ్లాక్అవుట్ కు సంబంధించి క్లియర్ గా ఆదేశాలు అందినట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ దాని మీద హమలా చేసే ఉద్దేశం నేపథ్యంలో జైసల్మీర్ నగరం అంతటా కూడా బ్లాక్అవుట్ అనౌన్స్ చేసినట్టుగా చెప్తున్నారు. సో జైసల్మీర్ నగరంలో కూడా ఈ విధంగా మిసైల్స్ డ్రోన్స్ ద్వారా చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఆ జైసల్మీర్ నగరంలో కూడా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాక్టివేట్ అయినట్టుగా తెలుస్తోంది. యాక్టివేట్ అయ్యి దాన్ని ఆపేసినట్టుగా తెలుస్తుంది. సో జమ్మూ, జైసల్మీర్ అన్నది ఎడారి ప్రాంతం రాజస్థాన్ లో, కొంత జనసాంద్రత తక్కువనే ఉంటుంది. అక్కడ కూడా ఆ బార్డర్ లో ఫైరింగ్ చేసినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఇంకా S-400 మిసైల్ ఏదైతే ఉందో, S-400 మిసైల్ చాలా గట్టిగా మనకి
బదిలిస్తోంది. పాకిస్తాన్ ఏవైతే అటాక్ చేస్తున్నాయో వాటన్నిటి కూడా ఆపే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి. సో కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్ ఇవన్నిట్లో మన వాళ్ళు దాడులు చేస్తే వాళ్ళు జమ్మూ, రాజస్థాన్ లోని బికనీర్, పంజాబ్ లోని పఠాన్కోట్ ఇక్కడ వాళ్ళు డ్రోన్స్ ద్వారా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మన వాళ్ళు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో ఆపరేషన్ సింధూర్కు సంబంధించి లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము కంటిన్యూస్ గా ఇస్తూ ఉంటాం. ఈ రాత్రి చాలా ఇంపార్టెంట్. ఈ రాత్రి వైష్ణోదేవి టెంపుల్, ఎందుకంటే హిందువులు పరమ పవిత్రంగా భావించే వైష్ణోదేవి టెంపుల్ కూడా దానికి సంబంధించి కూడా అక్కడ కూడా బ్లాక్అవుట్ చేసినట్టు. బ్లాక్అవుట్ అంటే లైట్లన్నీ కూడా ఆర్పేశారు. ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా ఉండేందుకు మన వాళ్ళు, మన భద్రతా బలగాలు చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో మొత్తానికి నిమిషానికో ప్రాంతాల్లో అందుతోంది. సాంబా, అఖ్నూర్, రాజౌరి ఇవన్నీ సెక్టార్స్ లో కూడా పాకిస్తాన్ ఫైరింగ్ కి దిగుతోంది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ. మన వాళ్ళు కూడా చాలా గట్టిగా వాళ్ళు దానికి ధీటుగా బదిలిస్తున్న పరిస్థితి మెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ అన్ని చోట్ల కూడా సైరన్స్ అన్ని కూడా మోగుతున్న పరిస్థితి. జమ్మూ ఎయిర్పోర్ట్ కు ఇండియన్ ఫైటర్ ఎయిర్ జెట్ చేరుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో పఠాన్కోట్ కానీ మిగతా ప్రాంతాల్లో పఠాన్కోట్, బికనీర్, జైసల్మీర్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా బ్లాక్అవుట్ ప్రకటించి అక్కడ మన వాళ్ళు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత జమ్మూ యూనివర్సిటీ దగ్గర 2 డ్రోన్స్ ని మన భద్రతా బలగాలు కూల్చేశాయని చెప్తున్నారు జమ్మూ యూనివర్సిటీ దగ్గర. సో డ్రోన్స్ ద్వారా వాళ్ళు దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో సైరన్స్ అని కూడా మోగుతున్న పరిస్థితి. మొత్తం చిమ్మ చీకటి నెలకొన్న పరిస్థితి కూడా మనకు అక్కడ కనిపిస్తోంది. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కూడా హైలైట్ ఉంది. 27 ఎయిర్పోర్ట్లు ఆల్రెడీ అక్కడ మూసేశారు, ఎయిర్పోర్ట్లు కానీ ట్రిప్స్ కానీ. సో ఈ 2-3 రోజులు కూడా ఇటువంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా పాకిస్తాన్లో కొలాప్స్ అయింది. కరాచీలో పూర్తిగా కరాచీ నగరం మొత్తం తగలబడిపోతున్న పరిస్థితి ఇప్పుడు కరాచీ. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకి చాలా పెద్ద దిక్కుగా కరాచీ నగరం ఉంది. అటువంటి కరాచీ నగరం పూర్తిగా ఫినిష్ అయిపోయిన పరిస్థితి. లాహోర్లో, కరాచీలో ఆర్మీ స్థావరాలు కూడా వాటన్నిటి కూడా అటాక్ చేస్తున్న పరిస్థితి. జమ్మూలో హైలైట్ అయితే ఇప్పుడు కనిపిస్తోంది. ముఖ్యంగా కశ్మీర్ కాకుండా జమ్మూ నగరాన్ని వాళ్ళు టార్గెట్ గా ఎక్కువ చేసుకుంటారు. ఎందుకంటే జమ్మూలో కశ్మీర్తో పోలిస్తే కొంత హిందూ పాపులేషన్ ఎక్కువ ఉంటే పరిస్థితి. అందుకని దాని హిందూ పాపులేషన్, సిక్ పాపులేషన్ ఉన్న నగరాన్ని పాకిస్తాన్ టార్గెట్ గా ఎంచుకుంటుంది. ఇవాళ నిన్న జరిగిన దాడిలో 16 మంది చనిపోతే భారత ప్రభుత్వం కూడా ప్రకటించింది. 3 సిక్కులు దానిలో చనిపోయారు. దీనిలో కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తున్న పరిస్థితి. F-16 యుద్ధ విమానాన్ని మన భద్రతా బలగాలు కూల్చేశాయని చెప్తున్నారు. F-16 యుద్ధ విమానం చాలా అత్యాధునిక యుద్ధ విమానం. ముఖ్యంగా అమెరికా తయారీ యుద్ధ విమానం. ఒసామా బిన్ లాడెన్ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ పై పోరాటానికి F-16 యుద్ధ విమానాలు ఇస్తే పాకిస్తాన్ కు, దాన్ని భారత్ పై పోరాటానికి వాడొద్దని నిబంధన ఉన్నా సరే భారత్ పై పోరాటానికి వాడుతున్న పరిస్థితి. జమ్మూలో సీనియర్ అఫీషియల్ చెప్తుంది ఏంటంటే పీపుల్ ఆర్ అడ్వైజ్ టు స్టే ఇండోర్స్ అండ్ ఫాలో ఎస్ఓపి. ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్ నిన్న ఏదైతే చెప్పారో వాటన్నిటి కూడా ఫాలో కమ్మని చెప్పారు. తర్వాత జమ్మూ ఎయిర్పోర్ట్ డ్రోన్ అటాక్ ఏదైతే ప్రయత్నం చేశారో దాన్ని పూర్తిగా మన వాళ్ళు భగ్నం చేశారు. అదేవిధంగా ఎల్ఓసిలో సీజ్ ఫైర్ వైలేషన్ జరుగుతోంది చాలా చోట్ల. దాన్నింటినీ కూడా మన వాళ్ళు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజస్థాన్ లో కూడా జైసల్మీర్ లో పాకిస్తాన్ పలు చోట్ల అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో బార్డర్ లో పూర్తిగా నిన్న రాత్రి కూడా ఇదే విధంగా చేశారు. మొత్తం ఆ విధంగా అటాక్ చేసే ప్రయత్నం చేశారు. నిన్న రాత్రి 15 చోట్ల మన వాళ్ళు దాన్ని చేసిన పరిస్థితి. F-16 యుద్ధ విమానాన్ని పూర్తిగా, అంటే చాలా కాస్ట్లీ ఆ F-16 యుద్ధ విమానాన్ని మన వాళ్ళు పూర్తిగా నేలమట్టం చేయాల్సిన పరిస్థితి.
కరాచీలో ఇవాళ జరిగిన నష్టం ఒక 1600 కోట్ల రూపాయల నష్టం పాకిస్తాన్ కు జరిగినట్టుగా భావిస్తున్నారు. అదేవిధంగా లాహోర్లో కూడా దాదాపు 1000 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టుగా చెప్తున్నారు మనం చేసిన అటాక్స్ వల్ల. సో ఈ 8 క్షిపణుల ద్వారా భారత్ మీద దాడి చేసే ప్రయత్నం చేసింది, జమ్మూలో దాడి చేసే ప్రయత్నం చేసింది. వాటన్నిటి కూడా మన భద్రతా బలగాలు పసిగట్టి S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చేసిన పరిస్థితి. పాక్ కు ధీటుగా భారత్ దళాలు కూడా ప్రతిదాడులు చేస్తున్నాయి. పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం నిలమట్టం చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్ లో పూర్తిగా యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి. సో F-16 యుద్ధ విమానం నేలమట్టం చేసినట్టుగా మన భద్రతా బలగాలు పూర్తిగా కూడా వాళ్ళు సమాచారం చెప్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే బార్డర్ లో ఇప్పుడు భీకరమైన పరిస్థితి నెలకొంది సందీప్. అయితే ఇప్పటికే పాక్ పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. అక్కడ పాక్ లో అక్కడ ఎంపీలే ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అంటే భారతదేశం ఇక మా మీద యుద్ధం చేయబోతుంది, ఇక మమ్మల్ని అల్లానే కాపాడాలి అనే ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయినా వాళ్ళు బరి తెగింపు చర్యలకు ఇంకా పాల్పడుతూనే ఉన్నారు. అంటే మన వాళ్ళు కేవలం ఉగ్రస్థావరాలపై దాడులు చేస్తే వాళ్ళు మన పౌరులపై దాడులకు తెగబడుతున్నారు. దీన్ని బట్టి ఏ రేంజ్ లో ఉగ్రవాదం ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఒకవేళ ఇలానే రెచ్చగొడితే ఈ రోజు రాత్రి ఏం జరిగే అవకాశం ఉందంటారు? అంటే ఈ రోజు రాత్రంతా కూడా ఇవి అటాక్స్ జరిగే అవకాశం ఉంది. నిన్న రాత్రి కూడా 15 చోట్ల అటాక్ చేసేందుకు ప్రయత్నం చేశారు. బట్ మన డిఫెన్స్ సిస్టమ్ S-400 డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా దానిలో రంగంలోకి దిగి వాళ్ళని మట్టుబెట్టిన పరిస్థితి, అవన్నిటినీ కూడా కూల్చేసిన పరిస్థితి. మన డిఫెన్స్ వ్యవస్థ చాలా సమర్థవంతంగా పనిచేసింది. ఎట్ ది సేమ్ టైం పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయింది. చైనాకు సంబంధించిన HQ-9 ఏదైతే ఉందో ఆ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా దాన్ని ఆపేసిన, దాన్ని పూర్తిగా న్యూట్రలైజ్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. సో అందుకనే ఒకటి ఇప్పుడు నెక్స్ట్ కొన్ని డేస్ అప్రమత్తంగా ఉండాలి. ఎస్పెషల్లీ బార్డర్ ఏరియాస్ రాజస్థాన్ కానీ, పంజాబ్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ ఇవన్నీ ప్రాంతాలు కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ సంబంధించి సేమ్ డ్రోన్స్ తో వాళ్ళు దాడులు చేసే అవకాశం ఉంది. కానీ ఈ మిసైల్స్ అన్నిటి కూడా మన వాళ్ళని ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. ఇంటర్సెప్ట్ చేసి జమ్మూ యూనివర్సిటీ పరిధిలో ఆపేసిన పరిస్థితి. F-16 యుద్ధ విమానం కూల్చేయడం అన్నది చాలా పెద్ద విషయం అని మనం చెప్పాల్సి ఉంటుంది. చాలా తప్పుడు ప్రచారాలకు దిగుతోంది పాకిస్తాన్. ముఖ్యంగా మేము అమృత్సర్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేశాం, అంబాలా ఎయిర్ బేస్ మీద దాడులు చేశామని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. బట్ వాటన్నిటి కూడా మన భారత ప్రభుత్వం చెప్తుంది అధికారిక ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు సిద్ధంగా ఉండండి, అనధికారిక సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మొద్దు అని కూడా మన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో అందుకని అధికారిక సమాచారాన్ని మనం ధృవీకరించిన సమాచారాన్ని మనం కూడా ఇస్తున్నాం. ఒకటైతే వాస్తవం, కరాచీ కానీ, లాహోర్ కానీ, ఇస్లామాబాద్ కానీ, రావల్పిండి కానీ చాలా చాలా అక్కడ ఒక విధంగా చాలా పాకిస్తాన్ అయితే చాలా ఎదురు దెబ్బలు అయితే అక్కడ చాలా గట్టిగానే తగులుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ.